చంద్రబాబు నాయుడు పిలుచుకొచ్చినప్పుడు ఇక్కడికి మాకు రాజధాని కట్ట కావాలని చెప్పి ఆ రోజు గట్టిగా చెప్పడం జరిగింది. చెప్పించిన తర్వాత మళ్ళీ ఇమీడియట్ గా సార్ దగ్గర పోయి సార్ మీరు మాట చెప్పారు దీనికి ఖచ్చితంగా కావాలా అంటే ఇమీడియట్ ఎస్టిమేట్ చేసి పంపింది అని అక్కడికి చెప్పారు. దాని సుమారుగా 14-15 కోట్ల రూపాయలు డబ్బులు కావాలి. దానికోసం R&R కూడా కట్టాలి. దీనికి ప్రపోజ్ చేయమని చెప్పి కూడా పైనుంచి అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఇది మనకు రాజధాని కట్ట కావాలంటే సుమారు 15 కోట్ల డబ్బు కావాలంటే లేట్ అవుతుంది. అది కావాలని ఎప్పుడైతే తెలియదు, ప్రయత్నం జరుగుతుంది. ప్రయత్నం ఎప్పుడు ఏ రోజు అయితే మనకు అర్థం కాదు. ఇంతకుముందు నాయకులందరూ ప్రమాణ స్వీకారం చేసి అక్కడంతా టెంకాయలు కొట్టిపోయినారు, అయినా కాలే. ఇప్పుడు కూడా ఏ రోజైతే నాకు కూడా నమ్మకం లేదు. ఎందుకంటే 15 కోట్ల డబ్బు కావాలి. ఇప్పుడున్న పరిస్థితి చాలా దారుణంగా ఉంది రాష్ట్రము. ఎందుకంటే దివాలా పట్టించిపోయినటువంటి నాయకులు వైకాపా ప్రభుత్వం పట్టించిపోయిన తర్వాత డబ్బులు లేవు. దానికోసం ప్రయత్నం చేసి ఏదో ఒకటి డబ్బు సృష్టించి మనం రాజధాని కట్టాలని చెప్పి సార్ చెప్తే దానికి ప్రయత్నం జరుగుతోంది. అలగనూరు రిజర్వాయర్ అని ఒకటి ఉంది దీనిపైన, రాజధాని కట్ట పైన అలగనూరు రిజర్వాయర్ అని. అక్కడ ఆ డ్యాము ఓన్లీ మనకు కడప జిల్లాకు డ్రింకింగ్ సమస్య, తాగేదానికే నీళ్లు కట్టారు. 3 టీఎంసీ కెపాసిటీ ఉన్నటువంటి అలగనూరు రిజర్వాయర్. దానికి డ్యామ్ లో ఉన్నటువంటి సైడ్ 300 మీటర్లు కోసుకుపోయింది. దానిలో నీళ్లు నిలబెట్టడానికి స్టాక్ లేదు. మేమందరము అధికారులతో మాట్లాడిన తర్వాత దానికి ఒక 36 కోట్ల రూపాయలు డబ్బులు పెడితే ఖచ్చితంగా స్టోరేజ్ చేసుకోవచ్చు. దానిలో స్టోరేజ్ చేసుకుంటే మనకి అక్కడి నుంచి నీళ్ళు ఎప్పుడు కావాలి అప్పుడు రాజధాని కట్ట వదులుకోవచ్చు, మనకి ఇరగాలు పండించుకోవచ్చు అని చెప్పి మేమందరం ప్లాన్ చేసి దానికి 36 కోట్ల శాంక్షన్ అమౌంట్ కూడా బడ్జెట్ తయారు చేసి ఫైనాన్స్ పంపించడం జరిగింది. ఫైనాన్స్ లో తొందరగా శాంక్షన్ వస్తే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ స్టార్ట్ అయిన తక్షణమే మనం కంప్లీట్ చేస్తే దానికి నీళ్లు నింపుకుంటే ఖచ్చితంగా కేజీ కెనాల్ ఎరగాలు పండించడానికి మనకు అవకాశం ఉందని చెప్పి సందర్భంగా మీకు అందరికి తెలియజేసుకుంటున్నాం.